మన ఫస్ట్ రౌండ్ తగ్గేదేలేలో ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు అని అనిపిస్తుంది. మై నేమ్ ఇస్ బానోత్ సాయి. బానోత్ సాయి, అసలు మోడల్ అంటే ఎట్లుండాలరా? జుట్టేంటి కొండబల్ తోకలాగా? సాయి, ఎలాంటప్పుడు ఖాళీగా ఉండకూడదు అని అనిపిస్తుంది? ఖాళీగా ఉన్నప్పుడు అనిపిస్తుంది. రే నువ్వు క్రేజీరా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. మా బాయ్స్ అంటేనే క్రేజీ. చూసావా ఆన్సర్ ఎలా చెప్పాడు? ఫన్నీగా చెప్పన్నా కానీ సిల్లిగా చెప్పమనిలే. మై సెల్ఫ్ సాయి ప్రియా. సాయి ప్రియా, క్వశ్చన్ ఏంటంటే ఎలాంటప్పుడు ఖాళీగా ఉండొద్దు అని అనిపిస్తుంది? కడుపు ఖాళీగా ఉన్నప్పుడు. ఖాళీగా ఉండొద్దు, ఏదైనా ఒకటి తినేయాలి. తినేసే ఆకలి మీద ఉన్నావు అంతేనా? అంతే. ఏంది నీకు కావాలంటే తిను, లేకపోతే పో. మై సెల్ఫ్ చైతు. ఎలాంటప్పుడు ఖాళీగా ఉండకూడదు అని అనిపిస్తుంది? రోడ్డు పక్కన మల్లెపూలు చేసినప్పుడు. అరే నువ్వు అన్న ఆన్సర్ నాకు అర్థం కాలేదురా. మినిమం డిగ్రీ బీటెక్ ఉండాలన్న. ఏమిటండి మీరు మాట్లాడేది? మల్లెపూలు కనపడక ఏమనిపిస్తుంది? పూజ చేయబుద్ది. పూజ. హాయ్, దిస్ ఇస్ కావ్య. కావ్య, ఎలాంటప్పుడు ఖాళీగా ఉండకూడదు అనిపిస్తుంది? బ్రేకప్ అయినప్పుడు. అబ్బా. నెక్స్ట్ అమ్మా. మై నేమ్ ఇస్ శృతి. ఎలాంటప్పుడు ఖాళీగా ఉండకూడదు అనిపిస్తుంది? క్లాస్ లో ఎవరు లేనప్పుడు. ఏం చేస్తావు క్లాస్ లో ఎవరు లేనప్పుడు? ఎవరైనా సార్ వాళ్ళు వస్తే మంచిగా అనిపిస్తుంది. సార్ వాళ్ళు వస్తే ఏం చేస్తావు? క్లాసెస్. ఓ మో గుడ్. తగ్గేదేలేలో నెక్స్ట్ క్వశ్చన్, నీకేమన్నా అయితే తట్టుకోలేను అని చెప్పేది ఎవరు? హాయ్, మై నేమ్ ఇస్ పరశురామ్. ఉందా పర్సు? జేబులో లేదు కాబట్టి పేర్లో పెట్టుకున్నా. ఏ సూపర్ రా, అదిరిపోయింది. పరశురామ్, నీ క్వశ్చన్ ఏంటంటే నీకేమన్నా అయితే తట్టుకోలేను అని చెప్పేది ఎవరు? మా కాలేజీ ముందు ఉన్న పాండబ్బవాడు. పాండబ్బవాడికి నీకేంటి సంబంధం? ఫ్రెండ్స్ కాబట్టి. లేకపోతే ఆడి దగ్గర అప్పు తీసుకున్నావా? లేదు. నెక్స్ట్ ఎవరమ్మా అమ్మాయిలు? హాయ్, దిస్ ఇస్ నస్రీన్, క్వశ్చన్ ఏంటంటే ఏంటిది మాకేంటిది అంటున్నాను. అరే ఈ అమ్మాయిని చూడండి, క్వశ్చన్ మర్చిపోయాను నేను. నీకు ఏమైనా అయితే తట్టుకోలేనని ఎవరు చెప్తారు? నా వెనుక పడే అబ్బాయి నేనంటే పడి చచ్చిపోతుంది. అవునా? ఎవరు? ఉన్నారులేండి. మై నేమ్ ఇస్ వంశీ. నీ లైఫ్ లో నీకేమన్నా అయితే తట్టుకోలేను అని చెప్పేది ఎవరు? ఇన్సూరెన్స్ వాడు. ఇన్సూరెన్సా? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు రోజు కాలేజీకి ఎందుకు వస్తావు? మై నేమ్ ఇస్ స్వప్న. నువ్వు రోజు కాలేజీకి ఎందుకు వస్తావు? మంచి అబ్బాయిని చూసి లవ్ చేద్దానికి. ఏంటండి అరాచకం? మీరు ఇది విన్నారా? విన్నారు. ఏంటమ్మా ఇది, చూసావా మరి? మిమ్మల్ని చూసాక వాళ్ళందరూ వేస్ట్. హాయ్ అన్న, దిస్ ఇస్ ఎలానిల్. రోజు కాలేజీకి ఎందుకు వస్తావు? లవర్ పెట్టే టార్చర్ భరించలేక. హాయ్ అన్న, దిస్ ఇస్ బౌజన్. రోజు కాలేజీకి ఎందుకు వస్తావు? నైట్ వచ్చిన కళ నిజం చేయడానికి. ఇంతకీ నైట్ ఏ కళ వచ్చింది? నేను బాగా చదివి ఐఏఎస్ అయ్యి అదే కాలేజీకి వచ్చినట్టు. ఇదే కాలేజీకి వచ్చినట్టు, అందుకే ఈ కాలేజీ చదువుకుంటున్నావు. నిజం అంటావు ఇదంతా? నిజం అన్న. ఆల్ ది బెస్ట్ నాన్న, చదువుకోండి వెళ్ళు. మై నేమ్ ఇస్ వెన్నెలా. క్వశ్చన్ ఏంటంటే రోజు నువ్వు కాలేజీకి ఎందుకు వస్తావు? మా కాలేజీలో అబ్బాయిల కంటే సార్లే వాంటారని లైన్ వేద్దామని. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అలా పైకి చెప్పేస్తారా? రేపు పొద్దున మార్క్స్ వేయాలి కాబట్టి ఆటోమేటిక్ బిస్కెట్ ఇస్తా. చదువుకోండి ఫస్ట్. శీతాకాలం మనసున చోటడిగిందే, సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే, మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఈ రౌండ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచం నాశనం అయిపోతే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? నిన్ను క్లోజ్ లో చూసినప్పుడు. అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. నీకు నా మీద నా అభిమానం
కార్తీక్, నేనేం చేయలేను. ఎక్కడ దొరికిందిరా ఈ రాజమండ్రి నీకు? హాయ్, దిస్ ఇస్ శ్రావణి. నేను ఇంత అందంగా ఉండి కూడా నన్ను ఎవరు పట్టించుకోనప్పుడు. ఏ నిజం చెప్పు. అంటే పట్టించుకుంటారు, వాళ్ళని నేను పట్టించుకోను. ఏ సూపర్, వెరీ గుడ్. మై నేమ్ ఇస్ అరవింద్. బంగారం అలాంటి ఫోన్ బాత్రూమ్ లో పడిపోతే ప్రపంచ నాశనం అయిపోతే బాగుంటుంది. అవును, బాత్రూమ్ లోకి ఫోన్ ఏం తీసుకోపోతాను? గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినప్పుడు చాట్ చేయాలి కదా. ఏ గర్ల్ ఫ్రెండ్ స్నానం చేస్తూ? మై సెల్ఫ్ భార్గవి. ఓకే భార్గవి, క్వశ్చన్ ఏంటంటే ప్రపంచం ఎప్పుడు నాశనం అయిపోతే బాగుండు అనిపిస్తుంది? పనికిరాని మొగుడు వచ్చినప్పుడు. పనికిరాని ఇది నీ ఇన్బిల్ట్ మైండ్ లో నుంచి వచ్చిన వాయిసా? ఇంట్లో పనులు చేయనోడు సార్. ఇంట్లో పనులు చేయరాని మొగుడు వచ్చినప్పుడు ప్రపంచం నాశనం అయిపోతే బాగుండు అనుకుంటదట. అంటే మొగుడుంది పని చేయడానికే. అంతే సార్. అంతే, ఇంట్లో పని చేయాలి, బోలు తోమాలి, బట్టలు ఉతకాలి, అంతే. అంతే. హాయ్ అన్న, మై నేమ్ ఇస్ నివాస్. నివాస్, ప్రపంచం నాశనం అయిపోతే బాగుండని ఎప్పుడు అనిపిస్తుంది? నేను లవ్ చేసిన లవర్ పక్కనోడితో కనిపించినప్పుడు. తెలుసా, బేబీ సినిమాలో హీరోయిన్ ఈవిడే. నెక్స్ట్ ఆన్సర్. హాయ్, ఐఎమ్ వినీత. వినీత చెప్పు, ప్రపంచం ఎప్పుడు నాశనం అయిపోతే బాగుంటుంది అనిపిస్తుంది? నా లవర్ నాకు అన్నయ్య అయినప్పుడు ప్రపంచం నాశనం. నీ లవర్ నీకు అన్నయ్య ఎట్లయితాడు? వరుసకు అన్నయ్య అయినప్పుడు. వరుసగా అన్నయ్య అయినప్పుడు. బేబీ మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం రా, ఒకసారి మీ ఇంటికి వస్తాను రా. ఏ నువ్వు సూరిబాబు వాళ్ళ కూతురు కదూ? అవును, మా తమ్ముడే, నువ్వు నా కూతురువి. అరే నీ చెల్లిరా. ఆయన దిస్ ఇస్ అనిల్. ప్రపంచం నాశనం అయిపోతే బాగుండు అని ఎప్పుడు అనిపిస్తుంది? ఈ రోజు నుంచి వైన్స్ మొత్తం బంద్ అన్నప్పటి నుంచి. హాయ్, దిస్ ఇస్ అఫ్రీన్. అఫ్రీన్, క్వశ్చన్ ఏంటంటే ప్రపంచం ఎప్పుడు నాశనం అయితే బాగుండు అనిపిస్తుంది? బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళినప్పుడు బిల్ అని కట్టమంటే. ఏంటండి అరాచకం? అంటే వీళ్ళ జీవితంలో బిల్లు కట్టొద్దని ఫిక్స్ అయినప్పుడు బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళగానే వాడు బిల్లు కట్టు అనగానే నీ ఈ టైంలో ప్రపంచం నాశనం, వీడికి వస్తే బాగుండు, వీడి తినాలి పెడితే బాగుండు, వీడి తద్దినం పిండం పెడితే బాగుండు అనుకుంటాం. అంతే కదా? ఖచ్చితంగా. ఎస్, మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీకు నిద్రపోతున్నప్పుడు వచ్చే థాట్స్ అండ్ కలలు ఏంటి? ఇంకెన్ని రోజులు ఒంటరిగా పడుకోవాలరా? చూసావా, మా వాళ్ళు క్రేజీ అంటే క్రేజీ. అంటే ఒంటరిగా పడుకోకుండా ఏం చేస్తావు నువ్వు? అలా అనుకోకన్నా, వేరేది కాదు. సరే, నెక్స్ట్ అమ్మా. హాయ్, మై సెల్ఫ్ హిందూ. నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చే థాట్స్ ఏంటి, కలలు ఏంటి? రేపు ఒక్కళ్ళైనా కనీసం నా వెనక తిప్పించుకోవాలని. హాయ్, ఐఎమ్ అక్షయ. అక్షయ, నువ్వు నిద్రపోయినప్పుడు వచ్చే థాట్స్, కలలు ఏంటి? ఫేస్ క్రీమ్ పెట్టుకొని మార్నింగ్ కల్లా బ్యూటిఫుల్ ఉండాలి అన్న థాట్ వస్తుంది. రోజు నైట్ క్రీమ్ పెట్టుకుంటావు, పొద్దున అమ్మ ఇవాళ దరిద్రంగా ఉంది మొహం, పొద్దున్న లేచి చూద్దాం, లేచావు చూసావు, నిన్ననే బాగున్నది. మై నేమ్ ఇస్ జి హరీష్. నిద్రపోయినప్పుడు వచ్చే కలలు, థాట్స్ ఏంటి? మా డాడ్ తో సిట్టింగ్ చేయాలని. వేసేసాడు, బాగా వేసేసాడు. సూపర్, గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా చెప్పండి.